వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను అరవింద్. అయితే కొంతకాలంగా అయితే సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో ఒక భయం అయితే స్టార్ట్ అయింది. ఆ భయం పేరే ఏఐ అని అనుకోవచ్చు. ఎందుకంటే ఈ ఏఐ అనేటువంటిది రావడం చేత సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో ఒక భయం స్టార్ట్ అయింది. అంటే వారి ఉద్యోగాలకి ఏమైనా ప్రమాదం ఉందా, అయితే రాబోయేటువంటి కొత్తగా డిగ్రీ పూర్తి చేసుకున్నటువంటి వారికి కూడా ఒక భయం ఉంది, దీనివల్ల మనకు ఉద్యోగాలు వస్తాయా అనేటువంటి. అయితే దీనికి సంబంధించి ఆక్స్ఫర్డ్ అయితే ఒక సర్వే చేసి ఏఐ వల్ల ఉద్యోగాలు ఉంటాయా పోతాయా, ఏఐ వల్ల రాబోయే తరానికి కానీ లేకుంటే ఇప్పుడు పనిచేస్తున్నటువంటి వాళ్ళకి కానీ ప్రమాదం ఉందా లేదా అనేటువంటిది అయితే ఆక్స్ఫర్డ్ సర్వే చేసి ఒక నివేదిక అయితే విడుదల చేసింది. అయితే వాటికి సంబంధించి అయితే ఆక్స్ఫర్డ్ ఏం చెప్తుంది అనేటువంటి విషయం అయితే చూసుకుందాం. ఏఐ మనుషుల ఉద్యోగాలను మింగేస్తుందన్న ఆందోళనపై ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ కీలక వివరణ ఇచ్చింది. ఏఐ వల్ల ఉద్యోగాలు పోతున్నాయనేది కేవలం భ్రమ మాత్రమేనని, అసలు కారణం వేరే ఉన్నాయని స్పష్టం చేసింది. అమెరికాలో గత ఏడాది జరిగిన 1.25 లక్షల టెక్ ఉద్యోగాల కోతలో ఏఐ పాత్ర కేవలం 4.5%మేనని తన నివేదికలో వెల్లడించింది. కొత్తగా డిగ్రీలు పూర్తి చేసిన వారు నిరుద్యోగులుగా మిగిలిపోవడానికి ఏఐ కారణం కాదని, మార్కెట్ అవసరాలకు తగ్గ డిజిటల్ నైపుణ్యాలు వారిలో లేకపోవడమే ప్రధాన అడ్డంకిగా అని విశ్లేషించింది. ప్రస్తుతం ఉద్యోగాలను పూర్తిగా తుడిచిపెట్టే స్థాయికి ఏఐ అయితే ఇంకా ఎదగలేదని ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ భరోసా ఇచ్చింది. మరోవైపు చూసుకుంటే భారతీయ ఐటీ రంగంపై ఏఐ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని నాస్కామ్ ఇండిడ్ నివేదిక అయితే వెల్లడించింది. ఐటీ కంపెనీల్లో దాదాపుగా 20% నుంచి 40% పనులు ప్రస్తుతం ఏఐ టూల్స్ ద్వారానే సాగుతున్నాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో 40%కి పైగా పనులు ఏఐ సాయంతోనే జరుగుతున్నాయి. బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్లో ఇంటెలిజెంట్ ఆటోమేషన్ ద్వారా 37 నుంచి 39% పనులు ఏఐ ద్వారా జరుగుతున్నాయని చెప్పేసి అయితే ఈ నివేదిక చెప్తుంది. అయితే ఏఐ ద్వారా ఉద్యోగాలకు ప్రమాదం ఉందా, అయితే భవిష్యత్తులో ఏఐ ద్వారా ఉద్యోగాలు లభిస్తాయనే విషయం చూసుకుంటే మనం కొన్ని రోజుల నుంచి గమనిస్తూనే ఉన్నాం. ఎప్పుడైతే ఏఐ వచ్చిందో చాలా కంపెనీస్లో లే ఆఫ్స్ జరుగుతున్నాయని చెప్పేసి, స్టార్టప్ కంపెనీలు మ్యాన్ పవర్ని తగ్గించిందని చెప్పేసి కూడా అయితే చాలా చూస్తూనే ఉంటాం. అయితే ఈ ఏఐ వల్ల ఉద్యోగాలు నిజంగా పోతాయా, లేకపోతే అదేవిధంగా కొత్తగా డిగ్రీ పూర్తి చేసుకొని వచ్చేటువంటి వాళ్ళకి ఉద్యోగాలు లభిస్తాయనే అంశం చూసుకుంటే యాక్చువల్గా ఏంటంటే ఏఐ అనేటువంటిది ఒక టూల్ మాత్రమే, బట్ మనిషిని రీప్లేస్ చేయదు. ఎందుకంటేనంటే మన పనిని మనకు అది కొంచెం వేగవంతం చేస్తుంది తప్పితే, బట్ దాని నుంచి మనిషిని రీప్లేస్ చేసే అంత అయితే లేదు వాస్తవికంగా చెప్పాలంటే. బట్ ఏంటంటే మనం దానికి అనుగుణంగా అడ్వాన్స్డ్గా అయితే కొన్ని టెక్నాలజీస్ అయితే నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చెప్తున్నానంటే, మనం ఒక జావా స్క్రిప్ట్ కానీ పైథాన్ స్క్రిప్ట్ కానీ రాస్తాం, ఎవరైనా డెవలపర్ ఓన్గానే రాస్తారు. బట్ ఏఐ ఏం చేస్తుందంటే బట్ ఫాస్ట్గా అది ఇచ్చేస్తుంది. మీరు ప్రాంప్ట్ ఇవ్వడం చేత అది ఫాస్ట్గా ఇచ్చేస్తుంది మన రిక్వైర్మెంట్ బేస్ అయ్యి. అయితే అది మనుషులు చేయలేరా అంటే మనుషులు కూడా చేస్తున్నారు, బట్ ఇది మోర్ ఎఫిషియెంట్గా కొంచెం ఫాస్ట్గా చేస్తుంది కాబట్టి ఏ టూల్ని యూజ్ చేస్తున్నారు. బట్ మనం ఏదైతే ఓ టూల్ మీద వర్క్ చేస్తున్నామో దాన్ని ఏ ఇంటిగ్రేటెడ్తో నేర్చుకుంటే అయితే, లేకుంటే కొత్త టూల్స్ ఇంటిగ్రేషన్ ఏఐతో అనుసంధానమై ఉంటాయో వాటిని నేర్చుకొని మన పనిని దాంతో ఇంటిగ్రేట్ చేసుకుంటూ పోతే మనకు కూడా ఆ ఫాస్ట్ అండ్ ఆ ఎఫిషియెంట్ అండ్ అలాగే రెస్పాన్స్ కూడా ఉంటుంది. అయితే మనం ఏ వృత్తిలో అయినా కూడా అప్గ్రేడేషన్ అనేది చాలా అవసరంగా ఉంటుంది. ఎందుకంటే మనం ఎంతవరకు నేర్చుకున్నామో మనకు అంతే వస్తుంది, అంతకే నాకు చాలు, నేను అంతే చేయగలను అనుకుంటే ఏ వృత్తిలో కూడా ఎదగలేం. ఎందుకంటే ఏ వృత్తికి అయినా కూడా కాలానికి అనుసారంగా మనం అప్డేట్ అవ్వాలి, దానికి సంబంధించినటువంటిది నేర్చుకుంటూనే ఉండాలి. అప్పుడే మనం అప్గ్రేడ్ అవుతాం, ఆ వృత్తిలో మనం అభివృద్ధి చెందుతాం. సో అదేవిధంగా ఏఐ వల్ల కూడా ఏంటంటే మన సాఫ్ట్వేర్ ఉద్యోగాలకైతే ప్రమాదం ఉందంటే ఒక రకంగా కొంత శాతం ఉంది, కంప్లీట్ లేదని చెప్పడానికి లేదు, అదేవిధంగా కంప్లీట్గా ఉందని కూడా చెప్పడానికి లేదు. బట్ ఏంటంటే మనకు సాధారణంగా ఆల్రెడీ సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా పనిచేస్తున్న వాళ్ళు కానీ, లేకుంటే కొత్తగా డిగ్రీ పూర్తి చేసి లేకుంటే బీటెక్ పూర్తి వచ్చేటువంటి వాళ్ళు కానీ మనం ఏది ఆలోచిస్తాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ప్రజెంట్ మార్కెట్లో ట్రెండింగ్ ఏది అనేటువంటిది అయితే మనం చూసుకుంటాం. సో దాని బేస్డ్ కారణంగా మనం కోర్సుని ఎంచుకుంటాం, అది నేర్చుకొని దానిలో వెళ్ళడానికి అయితే మనం చూస్తాం. సో అదేవిధంగా ఏఐ అనేటువంటిది కొత్తగా ట్రెండింగ్ వచ్చింది. సో మనం ఇప్పుడు పనిచేస్తున్న వాళ్ళు కానీ కొత్తగా వచ్చేటువంటి వాళ్ళు కానీ ఏఐకి అనుసంధానమైనటువంటి టూల్స్ని నేర్చుకొని మనం అప్గ్రేడ్ అవుతే మనకు కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా ఏఐ వల్ల మనకు మార్కెట్ నడుస్తూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు డెవాప్స్ నేర్చుకున్నారు, డెవాప్స్ నేర్చుకున్న వాళ్ళు, డెవాప్స్ మీద వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు ఆల్రెడీ కొన్ని టూల్స్ అయితే ఉంటాయి, క్యూబర్నెటిస్ కానీ ఆటోమేషన్ టూల్స్ ఉంటాయి. ఎందుకంటే ఈ ఆటోమేషన్ టూల్స్తో మనం ఏఐని ఇంటిగ్రేట్ చేసి గాన డిప్లాయ్మెంట్స్ అనేటువంటివి కానీ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది, ఈ డెవాప్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ఉద్యోగ భద్రత ఉంటుంది. అలాగే ఎవరైతే కొత్తగా డెవాప్స్ నేర్చుకొని వస్తారో వాళ్ళకి
కూడా ఉద్యోగాలు లభించే ఛాన్సెస్ ఉంటాయి. సో అయితే నేను ఏమంటానంటే ఏదైనా కూడా మనం కాలానుసారంగా మనం అప్గ్రేడ్ అవ్వాలి. సో దానికి తగ్గట్టు మనం అప్గ్రేడ్ అయితే ఆటోమేటిక్గా కొత్త టూల్స్ వచ్చినా ఏదొచ్చినా దాని మీద ఇంపాక్ట్ అయితే కొంత శాతం ఉంటుంది. బట్ కంప్లీట్లీ దానివల్లనే పోతుందని కూర్చుంటే మాత్రం అది కరెక్ట్ కాదని చెప్పేసి కూడా ఆక్స్ఫర్డ్ కూడా చెప్తుంది. అయితే నేనేమంటానంటే మనం కొన్ని కోర్సులు నేర్చుకున్నప్పుడు ఇదే కాదు, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ కానీ లేకుంటే పైథాన్ కానీ జావా కానీ ఇలాంటి ఎటువంటి కోర్సెస్ నేర్చుకున్నా ప్రస్తుతం ఉన్నటువంటి టూల్స్తో ఎలా ఇంటిగ్రేట్ అవుతున్నాయి అనేటువంటిది అయితే మనం చూసుకోవాలి. మనం కాలానుసారంగా అప్గ్రేడ్ అవ్వాలి. అయితే ఈ ఆక్స్ఫర్డ్ అనేది ఏం చెప్తుందంటే ఏఐ అనేటువంటిది మనిషిని అయితే రీప్లేస్ చేయట్లేదు. భారతదేశంలో అయితే ఏఐ ఇంపాక్ట్ చాలా ఉంది అని చెప్పేసి కూడా ఇంకో నివేదిక చెప్తుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగుల లే ఆఫ్ జరగడం అనేటువంటిది కేవలం ఏ ద్వారానే కాదు, మార్కెట్లో ఉన్నటువంటి ఒడిదొడుకులు కూడా ప్రధాన కారణం అని చెప్పేసి కూడా ఆక్స్ఫర్డ్ చెప్తుంది. ఎందుకంటే మార్కెట్కి ఉన్నటువంటి పరిస్థితుల వల్ల కొన్ని లే ఆఫ్స్ జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళు మ్యాన్ పవర్ని తగ్గించుకుంటూనే ఉంటారు. బికాజ్ ఆఫ్ దట్ వాళ్ళకు ఉన్నటువంటి మార్కెట్లో పరిస్థితిని బట్టి. సో అయితే ఏఐ అనేటువంటిది ఫాస్ట్గా అయితే వర్క్ చేస్తుంది, మనకి ఎఫిషియెంట్గా అవుట్పుట్ ఇస్తుంది. మనం ఇమ్మీడియట్గా ప్రాంప్ట్ ఇవ్వగానే ఇది ఇలా వర్క్ చేస్తుంది. కాబట్టి ఇది ఇప్పుడు మనిషి చేసేటువంటి పనులు ఏఐనే చేస్తుంది అనుకొని చాలామంది అయితే వరే మనకి ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్ ఐటీలో ఉండదు అని చెప్పేసి అయితే భ్రమలో ఉంటున్నారు. అయితే ఏఐ ద్వారా ఫ్యూచర్ ఉండదు అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటేనంటే ఏఐ సంబంధించినటువంటి టూల్స్తో మనం అప్గ్రేడ్ అయితే మనకు కూడా లైఫ్ ఉంటుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే స్టార్టింగ్లో ఏముంటుంది, ఒక టెస్టింగ్ సైడ్ చూసుకుంటే మాన్యువల్ ఉండేది, ఇప్పుడు ఆటోమేషన్ వచ్చింది. అంటే మాన్యువల్ వాళ్ళు ఆటోమేషన్ వచ్చిందని చెప్పేసి ఉద్యోగాలు పోతాయి అని చెప్పేసి ఆలోచించారా? లేదు కదా. మాన్యువల్ వాళ్ళు ఏం చేశారు, ఆటోమేషన్కి నేర్చుకొని షిఫ్ట్ అయిపోయారు. సో ఆ రకంగా ఇప్పుడు ఇదివరకు కూడా డెవాప్స్ రానంత వరకు ఏముండేది, మాన్యువల్గానే డిప్లాయ్మెంట్స్ ఇలా జరిగేది. అయితే డెవాప్స్ వచ్చిన తర్వాత ఏమైంది, ఆటోమేషన్ స్టార్ట్ అయింది. సో ఈ రకంగా నేను ఏమంటానంటే మనం కాలానుసారంగా అప్గ్రేడ్ అవ్వాలి. ఏ టూల్స్ వచ్చినా మనం దాన్ని నేర్చుకొని దానికి అనుగుణంగా మనం పనిచేస్తే కంపెనీ కూడా మనల్ని వదులుకోదు. సో కంపెనీకి ఏం కావాలంటే షార్ట్ టైంలో అవుట్పుట్ కావాలి. ఆ కంపెనీ అనేది అదే ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఎందుకంటే మ్యాన్ పవర్ తక్కువ ఉండాలి, ప్లస్ అవుట్పుట్ అనేది ఎక్కువ ఉండాలనేటువంటిది ఏ వ్యాపారవేత్త అయినా ఆలోచించేటువంటి విషయం. కాబట్టి మనం కూడా ఏంటంటే ఆక్స్ఫర్డ్ చెప్తున్న విషయం ఏంటంటే ఏ ద్వారా ఉద్యోగాలు లేకుంటే స్టూడెంట్స్కి వర్క్ ఎంప్లాయీస్కి ప్రమాదం ఉందా అంటే అంత శాతం అయితే ప్రమాదం లేదు. ఏఐ అనేది ఇంకా ఆ రీతిలో ఇంకా ఎక్స్పాండ్ అవ్వలేదు అనేసి కూడా చెప్తా ఉంది. కాబట్టి దీనికి పూర్తిగా చెప్పాలనుకునేది ఏంటంటే ఏఐ అనేది అయితే మనిషిని రీప్లేస్ చేయదు, ఇది ఒక అప్గ్రేడ్ వంటి టూల్ మాత్రమే. కాబట్టి మనం దీనికి అనుగుణంగా టూల్స్ని నేర్చుకుంటే మాత్రం మనకు కూడా భవిష్యత్తు ఉంటుంది. అయితే ఈ ఏఐ వల్ల నిజంగా ఉద్యోగాలు పోతున్నాయా, లేదంటే దీనివల్ల మీరు ఎవరైనా ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారా, లేదంటే దీనివల్ల భవిష్యత్తు ఉంటుందా లేదా అనేటువంటిది అయితే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.